రాజకీయాల్లో విలువలుండాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. పార్టీ బాగుంటే చాలు, రాష్ట్రం నాశనమైనా పర్లేదనే ధోరణి రాజకీయ నేతలకు సరికాదని హితవు పలికారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు చర్చించమని ప్రజలు ఎన్నుకుంటే సభకు రాని వారిని ఏం చేస్తే బాగుంటుందో విద్యార్థులు ఆలోచించి సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఏం చేయాలని దానిపై సర్వత్రా చర్చ జరగాలన్నారు. రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలి. అపోజిషన్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ పక్షం ఉన్న పార్టీ అయినా ఏదైనా మన రాష్ట్రం ఒకటే, మన రాష్ట్రం, మన ఊరు, దానికోసం ఆలోచించాలి. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు, మంచి అని తెలిసినప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాలా, దాన్ని ఆమోదించాలా. ఆమోదించకుండా మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, మన గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మా పార్టీ సిద్ధాంతం, మేము అపోజిషన్ తెలుగుతుంది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు. మీ అందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు. ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీ సమాధానం చెప్పాలి. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా. శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి.